సో ఇప్పుడు ఈ మెడిటేషన్ చేయడం వల్ల మనకి ఆ మెమరీ పవర్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట, పెరుగుతుంది మనకి. మెడిటేషన్ చేయడం వల్ల ఆ మెమరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది, కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే మనలో ఈ ఫియర్స్ అన్నీ పోతాయి. చాలామంది స్టూడెంట్స్కి చాలా భయాలు ఉంటాయి, చిన్న చిన్న దానికి కూడా భయపడుతుంటారు, అనవసరంగా భయపడుతుంటారు. సో ఈ ఫియర్స్ అన్నిటి పోతూ ఉంటాయి అన్నమాట, అన్ని రకాల భయాలు పోతుంటాయి. చాలామంది స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ అంటే ఇంకా ప్రెషర్ కూడా ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది, భయం ఉంటుంది. ఇవన్నీ స్టూడెంట్స్లో అన్నీ పెరుగుతూ ఉంటాయి, డెవలప్ అవుతూ ఉంటాయి. ఈ నెగిటివ్ థింకింగ్, నెగిటివ్ టాకింగ్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట, ఇవన్నీ పోతాయి. మెడిటేషన్ చేయడం వల్ల మనలో పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ యాటిట్యూడ్ ఇవన్నీ మనలో మంచి డెవలప్ అవుతాయి అన్నమాట. అందుకే చూడండి, నేను ధ్యానం చాలా మంచిది. అందుకే స్వామి వివేకానంద ఎంత మనకి చాలా గ్రేట్ అయినా మనందరికీ తెలుసు. స్వామి వివేకానంద మన ఇండియాకి, వరల్డ్లోనే ఎంతోమందికి యూత్ ఐకాన్, ఆయన ఇన్స్పిరేషన్. ఆయన చిన్నప్పటి నుండే మెడిటేషన్ చేశాడు స్వామి వివేకానంద. అలా చాలామంది ఉన్నారు, బుద్ధ, అందరూ ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. మెడిటేషన్ చేస్తే మన మైండ్ పవర్ అంతగా రేజ్ అవుతుంది అన్నమాట. మన లైఫ్లో ఒక గొప్ప స్థితికి మనం చేరుకుంటాం, మన స్టడీస్లో మనం సక్సెస్ అవుతాం. స్టూడెంట్స్ అనేవాడు అల్టిమేట్గా సక్సెస్ అవ్వాలి, స్టడీస్లో సక్సెస్ అవ్వాలి, గొప్ప గొప్ప చదువులు చదవాలి, గొప్పగా స్థితికి మనం చేరాలి. ఎదగాలి అంటే ఈ మెడిటేషన్ మనకి చాలా హెల్ప్ చేస్తుంది. మనం ఒక మంచి లైఫ్ని లీడ్ చేస్తాం, మనకు ఒక బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది మెడిటేషన్ చేయడం వల్ల. చదువుతో పాటు మనకు మంచి సంస్కారము, మంచి ప్రవర్తన, మంచి క్యారెక్టర్, మంచి విలువలు అన్నీ పెరుగుతాయి మనలో ధ్యానం చేయడం వల్ల. లేదంటే చదువు ఉంటుంది కానీ బుద్ధి జ్ఞానం ఉండదు, కామన్ సెన్స్ ఉండదు, క్యారెక్టర్ ఉండదు. చాలామంది ఉన్నారు ఇప్పుడు స్టూడెంట్స్, చదువుకుంటున్నారు, అందరు చదువులు ఉంటున్నాయి, బట్ ఎవరికి కామన్ సెన్స్ ఉండట్లే, ఎవరిలో హ్యుమానిటీ ఉండట్లే, మంచితనం ఉండట్లే, ఎవరిలో మంచి ప్రవర్తన ఉండట్లే. ఎందుకంటే అవి నేర్చుకోలే, చిన్నప్పుడు స్కూల్లో నేర్చుకోలే, పేరెంట్స్ నేర్పలే, టీచర్లు నేర్పలే. సో అందుకే అలా తయారవుతున్నారు సమాజంలో. కానీ మెడిటేషన్ చేయడం వల్ల ఏంటంటే మనలో స్టడీస్తో పాటు మంచి క్యారెక్టర్ కూడా బిల్డప్ అవుతుంది, మంచి పాజిటివ్ యాటిట్యూడ్ కూడా బిల్డప్ అవుతుంది. అప్పుడు మనం ఒక మంచి హ్యూమన్ బీయింగ్గా ఉంటాం, మన సొసైటీలో ఒక మంచి పౌరుడిగా, ఒక మంచి హ్యూమన్ బీయింగ్గా ఉంటాం. అలా తీర్చిదిద్దుతుంది మనల్ని మెడిటేషన్. సో కొద్దిసేపు మనం మెడిటేషన్ చేసి మళ్ళీ మనం కొంచెం సేపు క్లాస్ విని మళ్ళీ మనం మంచిగా ఆడుకుందామా వద్దా? నాకు గేమ్స్ అంటే బాగా ఇష్టం, నేనైతే ఫుల్ ఆడతా. మీరు ఆడతారా, ఆడరా? పిల్లలకు ఆటలు అంటే బాగా ఇష్టం, పిల్లల్ని బాగా ఆడిపించాలి. పిల్లలకు ఆటల్లోనే ఎంతో ఆనందం కదా. సో నాకు పిల్లలంటే బాగా ఇష్టం, పిల్లలతో ఆడుకోవడం అంటే ఇంకా ఇంకా ఇష్టం. ఈరోజు మీ అందరు రావడం నాకు చాలా ఆనందం, నాకు బంపర్ ఆఫర్ దొరికింది నాకు. మిమ్మల్ని వదలా, ఇంకా ఆడుకుందామా? ఓకే, గుడ్. సో నా పేరు వచ్చేసి కిషన్, మై నేమ్ ఈస్ కిషన్. సో ఐ స్టే హియర్, ఐఎమ్ వర్కింగ్ హియర్. సో ఐఎమ్ వన్ ఆఫ్ ద టేక్ కేర్ ఆఫ్ దిస్ ప్లేస్. ఓకే, ఒకసారి నాకు చప్పట్లు కొట్టండి ప్లీజ్. నేను బాగా చెప్తున్నాడా లేదా? దెన్ యూ షుడ్ అప్రిషియేట్. చప్పట్లు కొట్టాలి క్లాస్తో. ఈ క్లాస్ వద్దు నాకు. ఫుల్ ఆగండి, ఇప్పుడు నన్ను ఫాలో అవ్వండి. ఫుల్ 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 గుడ్. ఇది నేర్చుకోవడం, దీని ఏమంటారు? నేర్చుకోవడం, లెర్నింగ్ అంటారు. ఎవ్రీథింగ్ ఈజ్ లెర్నింగ్, అన్నీ నేర్చుకునేవే. చిన్నవి కూడా మనము చిన్నప్పుడు చిన్న పనులు చక్కగా చేయడం నేర్చుకోవాలి. చిన్నప్పుడు మనం చిన్న పనులు చక్కగా చేయడం నేర్చుకుంటే మనం పెద్దగా అయిన తర్వాత పెద్ద పనులు, గొప్ప పనులు చక్కగా చేయగలుగుతాం. మనం చిన్నప్పుడు చిన్న పనులే సరిగ్గా చేయలేదనుకోండి, ఇక పెద్ద పనులు, గొప్ప పనులు ఏం చేస్తాం? చేయలేం. సో చిన్నప్పుడే, చిన్నతనం నుంచే చిన్న పనులు మంచిగా చేయాలి, నేర్చుకోవాలి. ఓకే, రైట్. ఇప్పుడు మనం మెడిటేషన్ చేద్దామా? రైట్. మెడిటేషన్ ఎలా చేయాలో మీ అందరికీ తెలుసు, నాకు తెలిసి తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఓకే, చేతులు పెట్టేసుకుందాం. క్లాస్ప్ యువర్ హ్యాండ్స్. టచ్ కావద్దు, వేరే వాళ్ళని టచ్ కావద్దు. ఓకే, డోంట్ టచ్ అదర్స్ ప్లీజ్. టేక్ లిటిల్ బిట్ గ్యాప్ ప్లేస్. ఓకే, అందరూ చేతులు పెట్టేసుకోవాలి, పర్వాలేదు. ఓకే, నో ప్రాబ్లం. కళ్ళు మూసుకోవాలి. నేను కొంచెం గైడింగ్ ఇస్తాను మీకు స్టార్టింగ్లో. అందరూ ప్లీజ్, టీచర్స్ ఆల్సో మై రిక్వెస్ట్.
I request all the teachers, please participate with your students, do meditation. This is great opportunity. టీచర్స్ అందరికీ విన్నపం, ఇది మంచి అవకాశం. ఈ ప్రకృతిలో మన పిల్లలతో మనం చక్కగా ధ్యానం చేయడం మళ్ళీ మళ్ళీ రాదు ఇలాంటి అవకాశం. వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలి. ఒక 5 minutes, ఓకే, బట్ వీ డూ సిన్సియర్లీ, ఓన్లీ ఫర్ 5 minutes మెడిటేషన్ సెషన్, బట్ డూ సిన్సియర్లీ అండ్ ప్రాపర్లీ. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్ ఫస్ట్. ముందుగా వి థ్యాంక్స్ టు అవర్ లవింగ్ పేరెంట్స్. మనం ఒకసారి మన మనసులో, మన హార్ట్లో మన అమ్మ నాన్నలకి థ్యాంక్ యూ చెప్తాం. ఎందుకంటే వాళ్ళ ద్వారానే మనం ఈ భూమి మీదకి వచ్చాం, వాళ్ళ ద్వారానే మనం జన్మించాం. కాబట్టి ముందుగా ఒక హార్ట్ఫుల్గా, వాళ్ళంతా మన కోసమే బతుకుతారు, కష్టపడతారు. సో మన అమ్మ నాన్నలకి, సో వి థ్యాంక్స్ టు అవర్ లవింగ్ పేరెంట్స్. ప్రేమగా, హార్ట్ఫుల్గా జస్ట్ థ్యాంక్స్, నమస్కారం. వి టేక్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ అవర్ పేరెంట్స్. అలాగే ఈ పంచభూతాలు, ఈ చల్లని తల్లి, అన్ని జీవులకి ఆధారం ఈ పంచభూతాలు. మన మదర్ ఎర్త్ ప్లానెట్కి, ఈ భూమాతకి థ్యాంక్ యూ. ఆ నీటి దైవానికి, అగ్ని దైవానికి, వాయు దైవానికి, సూర్య భగవానుడికి, ఈ మదర్ నేచర్కి, ఈ హోల్ యూనివర్స్ని క్రియేషన్ చేసిన గాడ్కి, అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుందాం హార్ట్ఫుల్గా, అంతే. ఎవరు కళ్ళు తెరవద్దు ప్లీజ్. కళ్ళు తెరిస్తే మీ మెడిటేషన్ బ్రేక్ అయిపోయినట్టే. చూద్దాం ఎంతమంది బాగా చేస్తారో. నేను అందరినీ గమనిస్తాను. బెస్ట్గా చేయాలి. న్యూ లిటిల్ హార్ట్ స్కూల్ స్టూడెంట్స్ అంటే బెస్ట్ స్టూడెంట్స్. హాయిగా కూర్చున్నాం, రిలాక్స్ అయిపోయాం. ఇప్పుడు ఏం చేద్దామంటే, మన బ్రీతింగ్ జరుగుతుంది మన లోపలికి. ఆ బ్రీతింగ్ ప్రాసెస్ని గమనించాలి. జస్ట్ బీ విత్ ద బ్రెత్. ఫాలో యువర్ నార్మల్ న్యాచురల్ బ్రెత్. శ్వాస జరుగుతూ ఉంది లోపలికి బయటికి, దాన్ని గమనించాలి. కేవలం శ్వాస. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు ప్లీజ్. కంప్లీట్ సైలెన్స్. ఓన్లీ బ్రెత్. జస్ట్ ఫాలో యువర్ బ్రెత్. జస్ట్ బీ విత్ ద బ్రెత్. సహజమైన శ్వాసను గమనిస్తూ ఉండాలి. కంటిన్యూస్లీ యూ హ్యావ్ టు ఫాలో యువర్ బ్రెత్. Last 4 minutes. Don't open your eyes until I'll tell you. హాయిగా, రిలాక్స్గా, ప్రశాంతంగా ధ్యానంలో ఉందాం. ఇంతే ధ్యానం అంటే. వెరీ సింపుల్, వెరీ ఈజీ. హాయిగా కూర్చున్నాం, 2 కళ్ళు మూసేసుకున్నాం. మన శ్వాసని ఫాలో కావాలి. మన శ్వాసతో మనం ఉండాలి, ఆలోచనలతో కాదు. No past, no future, only present. Be present. Be with your breath. That's it. ఎవరూ కళ్ళు తెరవద్దు. లాస్ట్ 3 minutes. డోంట్ ఓపెన్ యువర్ ఐస్. క్లోజ్. దగ్గే వాళ్ళు బయటికి వెళ్ళిపోవాలి ప్లీజ్. డోంట్ డిస్టర్బ్ అదర్స్. హాయిగా కూర్చుందాం, డిస్టర్బ్ చేయొద్దు. కంప్లీట్ సైలెన్స్. మేడం ప్లీజ్.
ఓన్లీ 3 minutes. పక్క వాళ్ళని పట్టించుకోవద్దు మై డియర్ ఫ్రెండ్స్. ఎక్స్టర్నల్ డిస్టర్బెన్సెస్ ఎప్పుడూ ఉంటాయి, బట్ యూ షుడ్ ఫోకస్. యూ ఫోకస్ ఆన్ యువర్ వర్క్. ఇప్పుడు మనం ధ్యానం చేయడానికి కూర్చున్నాం, ధ్యానం చేయాలి. ఎక్కడ ఏం జరుగుతుంది నీకెందుకు? చూసారా, మన మైండ్ ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చోడానికి కూడా, అంటే మన మైండ్ మన కంట్రోల్లో లేదు. ఒక 5 నిమిషాలు సైలెన్స్గా కూడా కూర్చోలేకపోతున్నాం, అంటే మంకీ మైండ్. వీఆర్ లాస్టింగ్ లాట్ ఆఫ్ ఎనర్జీ. దాదాపు 60,000 నుంచి 70,000 ఆలోచనలు చేస్తారు సగటున ఒక మనిషి పర్ డే. 60,000 to 70,000 థాట్స్. మీన్స్ అవర్ మైండ్ ఈజ్ వర్కింగ్ రెస్ట్లెస్లీ. ఇట్ ఈస్ లాస్టింగ్ లాట్ ఆఫ్ ఎనర్జీ. వెన్ యూ డూ మెడిటేషన్, యువర్ మైండ్ ఎనర్జీ సేవ్స్. మనం ధ్యానం చేస్తే మన మైండ్లో ఉన్నటువంటి అనవసరమైన ఆలోచనలు, చెత్త ఆలోచనలు, నెగిటివ్ ఆలోచనలు అన్నీ వెళ్ళిపోతాయి. దే ఆల్ వానిష్ ఫ్రమ్ అవర్ మైండ్. అవర్ మైండ్ ప్యూరిఫైస్. మెడిటేషన్ ప్యూరిఫై అవర్ మైండ్. మన మనసుకి ఎంతో ప్రశాంతత, ఎంతో రెస్ట్. మన మనసు ఎంతో పవిత్రమవుతుంది, పరిశుద్ధం అవుతుంది మెడిటేషన్ వల్ల. రిలాక్స్ అయిపోతుంది, రిఫ్రెష్ అయిపోతుంది. మనం ఫోన్ వాడితే ఏమవుతుంది? అందులో ఛార్జింగ్ అయిపోతుంది, తగ్గిపోతుంది, మళ్ళీ రీఛార్జ్ చేస్తాం. అలానే అన్నమాట. మనం డే అంతా ఆడతాం, ఎగురుతాం, అల్లరి చేస్తాం, మాట్లాడతాం, అన్ని పనులు చేస్తాం. మన ఎనర్జీ అంతా అయిపోతుంది, బ్యాటరీ డౌన్ అయిపోతుంది మన మైండ్ది. ఎప్పుడైతే ఒక 5 నిమిషాలు ఇలా కూర్చొని ధ్యానం చేసాం అనుకోండి, మళ్ళీ మన మైండ్ రీఫ్రెష్ అయిపోతుంది, రీఛార్జ్ అయిపోతుంది. మన శ్వాసతోటే మనం ఉన్నాము. వీఆర్ విత్ అవర్ బ్రెత్ ఓన్లీ. కేవలం శ్వాస. హాయిగా. ఆహా, ఎంత భాగ్యం ఈరోజు. ప్రశాంతమైన వాతావరణం, ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రకృతి మాత ఒడిలో, ఈ పిరమిడ్స్లో మనందరం కలిసి ధ్యానం చేస్తున్నాం. రియలీ గ్రేట్, రియలీ వండర్ఫుల్. ఇంతకన్నా గొప్ప పని ఏముంటుంది? ఆ పార్వతీ పరమేశ్వరులకి ఎంత ఇష్టమో ధ్యానం చేయడం అంటే. ఆ పరమశివుడికి ఎప్పుడు ధ్యానంలోనే ఉంటాడు ఆయన. మెడిటేషన్ అనేది చాలా హయ్యెస్ట్ థింగ్. ఇది మామూలు విషయం కాదు. ధ్యానం అనేది మనల్ని పూర్తిగా మార్చేస్తుంది. మన జీవితాన్ని పూర్తిగా ట్రాన్స్ఫర్మ్ అయిపోతాడు ఒక మనిషి మెడిటేషన్తో. ఎంత రాక్షసుడైనా ఒక దైవంగా మారిపోతాడు. అంత గొప్పది, పవర్ఫుల్ వెపన్ మెడిటేషన్ అంటే. స్టూడెంట్స్ కూడా ఒక పవర్ఫుల్ వెపన్ మెడిటేషన్. ఓన్లీ బ్రెత్. లాస్ట్ 1 minute. చివరి 1 నిమిషం మై డియర్ ఫ్రెండ్స్. లాస్ట్ 1 minute అట్లీస్ట్ యూ షుడ్ విత్ యువర్ బ్రెత్ ఓన్లీ. ఆఖరి 1 నిమిషం మన శ్వాసతో మనం ఉందాం. కంప్లీట్ సైలెన్స్. Last 50 seconds.
ఓన్లీ బ్రెత్, ఓన్లీ బ్రెత్, ఓన్లీ బ్రెత్. శ్వాస. ఇంకేమి చేయొద్దు ఫ్రెండ్స్. దెర్ ఈజ్ నథింగ్ టు డూ. ఏమి చేయకుండా ఊరికి అలా కూర్చోవాలి. మన మైండ్కి ఏదో ఒకటి చేయడం అలవాటు అయిపోయింది. ఏమి చేయకుండా సైలెంట్గా కూర్చో అంటే ఉండదు మన మైండ్. ఊరికే మెడిటేషన్లో ఏం చేయొద్దు, ఏమి చేయాల్సిన అవసరం లేదు. హాయిగా కూర్చొని మన శ్వాసతో మనం ఏకం కావాలి. లాస్ట్ 10 seconds. గుడ్, వండర్ఫుల్. ఎంత బాగా చేస్తున్నారో మన న్యూ లిటిల్ హార్ట్ స్కూల్ స్టూడెంట్స్. యు ఆల్ ఆర్ బ్రిలియంట్ స్టూడెంట్స్, బెస్ట్ స్టూడెంట్స్, మెడిటేషన్ స్టూడెంట్స్. వావ్. మీరు ఈరోజు బెస్ట్ ప్లేస్కి వచ్చారు. మీరు బెస్ట్ స్టూడెంట్స్ కాబట్టి, బెస్ట్ స్కూల్ కాబట్టి బెస్ట్ ప్లేస్కి వచ్చారు. బెస్ట్ పర్సన్స్ని కలిశారు. సో మీ బ్రైట్ ఫ్యూచర్కి, మీ గోల్డెన్ ఫ్యూచర్కి అందరికీ హార్ట్ఫుల్గా నేను విషెస్ చెప్తున్నాను. కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. మై బెస్ట్ విషెస్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. ఓకే ఫ్రెండ్స్, మనం మెడిటేషన్ నుంచి మెల్లగా బయటకు వద్దాం. మీ 2 చేతులు కళ్ళ మీద పెట్టుకోండి. 2 చేతులు విడదీసి కళ్ళ మీద పెట్టుకోవాలి. కీప్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ ఐస్. పుట్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ హ్యాండ్. ఓకే, రిమూవ్ యువర్ హ్యాండ్స్. Slowly open your eyes and claps to this beautiful meditation. Full, beautiful, full. ఈ మెడిటేషన్ని నేర్పించిన మన బుద్ధ భగవానుడికి, ఈ ఆశ్రమాన్ని నేర్పించిన మన ఈ గురువు గారికి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. గట్టిగా క్లాస్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గట్టిగా. ఇంకా ఈ బ్యూటిఫుల్ ప్లేస్కి గట్టిగా క్లాస్. ఈరోజు మీరు అందరు ఇక్కడికి రావడం, మిమ్మల్ని తీసుకొచ్చిన మన టీచర్స్ అందరికీ, ముఖ్యంగా మన ప్రిన్సిపల్ మేడం గారికి గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా. ఇంకా 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 మన న్యూ లిటిల్ హార్ట్ స్కూల్కి కూడా గట్టిగా క్లాప్స్ కొడదాం. మన స్కూల్లో చదువుతున్న పిల్లలందరూ, స్టూడెంట్స్ అందరూ బెస్ట్ స్టూడెంట్స్గా వెళ్ళాలి. వాళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ చిల్డ్రన్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ సందర్భంగా మనం టీచర్ మీకు ఇలా ఎలా అనిపించింది ప్లీజ్ మేడం? ఓకే ప్లీజ్ ఇక్కడికి వచ్చి మా కోసం 2 మాటలు. అలా అంటారా? ఓకే ఫైన్, సరే. సో మరి భూషయ్య సార్ వచ్చారు. సార్ పేరు భూషయ్య గారు. ఒకసారి క్లాప్స్ కొడదాం సార్కి. మీరు వస్తున్నారన్న విషయం సార్ కూడా నాకు ఫోన్ చేసి చెప్పారు. మరి సార్ కూడా చాలా మెడిటేషన్, ఎన్నో ఏళ్ళుగా చాలా మెడిటేషన్ చేస్తూ ఎన్నో ఎక్స్పీరియన్సెస్ పొందారు మెడిటేషన్లో. సార్ కూడా చాలా మంచి సాంగ్స్, చాలా జ్ఞానం ఉంది. కొద్దిసేపు విందాం మనం, ఓకేనా? మీకు ముఖ్యంగా స్టూడెంట్స్కి సంబంధించిన కాన్సెప్ట్లు కానీ, స్టూడెంట్స్కి ఏంటి ఉపయోగపడతాయి, ధ్యానం చేస్తే ఏం లాభాలు ఉంటాయి అనే విషయం మీద సార్ నుంచి మనం సందేశం తీసుకుందాం. చప్పట్లు కొడదాం భూషయ్య సార్కి. మీకేం లాభం ధ్యానం చేస్తే అనే విషయం తెలుసుకుందాం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. తెలుసు కదా మీకు అందరికీ? శ్వాస మీద ధ్యాస. ధ్యాస ఎట్లా పెట్టాలి? శ్వాస లోనికి పోతుంటుంది, బయటికి వస్తుంటుంది. ఆ వచ్చిపోయే శ్వాస మీద మీ మనసు ఉంచాలి. అర్థమైంది కదా ఇప్పటికి? అర్థమైందా?
అట్లా చేయంగా మీ మనసు ఎక్కడ పోకుండా శ్వాస మీదనే ఉంటుంది. లోబడికి వస్తుంటే లోబడికి, బయటికి వస్తుంటే బయటికి శ్వాస మీదనే ఉంటుంది అన్నట్టు. బయటికోకుండా ఉంటుంది అన్నట్టు. బయటికోకుండా ఉన్నప్పుడు మీ మైండ్ ఫ్రెష్ అవుతుంది. అప్పుడు ఫ్రెష్ అంటే ఎట్లా అంటే అన్నీ ఒక కాగితం మీద మనం అన్నీ రాస్తాం కదా, చిత్తు రాస్తాం కదా, ఆ రాతలంతా పోయి ఫ్రెష్ కాగితం ఏ విధంగా కావాలంటే మనం కూడా ధ్యానం చేస్తే మన మైండ్ ఫ్రెష్ అవుతుంది. తెల్ల కాగితం లెక్క అయిపోతుంది అన్నట్టు. ఆ తెల్ల కాగితం మీద ఏముండవు, మరకలు ఉండవు, ఇక తెల్ల కాగితం అయిపోతుంది. ఆ తెల్ల కాగితం మీద మీరు ఏది చదువుకున్నా కూడా ప్రింట్ జల్దీ పడుతుంది. దాని మీద మంచి చదువు, మంచి మనసు, మంచి ఆరోగ్యము, పెద్దలను గౌరవించుట, తల్లిదండ్రులను గౌరవించుట, ఇవన్నీ మీకు అలవడతాయి అన్నట్టు. శ్వాస మీద ధ్యాస పడతాయి. మరి మీరు చదువుకొని భవిష్యత్తుకు ఎదగాలంటే మీరు ఏమేమి కావాలి? ఒక కోరిక, మీరు డాక్టర్ కావాలనుకుంటున్నారా? డాక్టర్ కావాలా? మీరు డాక్టర్ కావాలన్నా? డాక్టర్ కావాలంటే ఇంకా అంతకన్నా పెద్ద చదువులు చదవాలి. నాకు ఆ చదువులు రావు, నేను చదవలేదు కాబట్టి నాకు ఆ చదువుల పేరు రాదు. కానీ ఇంకా అంత పెద్దగా ఎదగాలన్నా కూడా మీరు ధ్యానం చేయాలి. మీరు ధ్యానం చేస్తే మీరు డాక్టర్ అవుతారు, ముఖ్యమంత్రి అవుతారు, ప్రధానమంత్రి అవుతారు. ఏమంటున్నా? మీరు ధ్యానం చేస్తేనే ఇవన్నీ మీకు జరుగుతాయి. ఇంట్లో ఎంతోమంది ఉండొచ్చు, అదృష్టంతో లేకుండా ఓరారు ఇలా. ఈ పిల్లలు ఎవరో ఉత్తిష్టంగా ఎదిగిన వాళ్ళు ఉంటారు తప్పకుండా ఇలా. ఎందరో మహానుభావులు ఉండరు ఇంట్లో. కానీ మనకి ఇప్పుడు వాళ్ళు బయట పడరు. వాళ్ళ చదువులు, వాళ్ళ జ్ఞానము, వాళ్ళ ఒక విజ్ఞానం బట్టి అవన్నీ వస్తుంటాయి మనకు. ధ్యానమే ముఖ్యం అందరికీ. ధ్యానం చేస్తే ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది, అన్ని రోగాలు పోతాయి మనకు. మా మనసు ప్రశాంతంగా ఉంటుంది. తెల్ల పేపర్ లెక్క మన మైండ్ అవుతుంది. మనం ఏది చదువుకున్నా కూడా ఆ పేపర్ మీద ప్రింట్ పడుతుంది. మంచి ఆరోగ్యం ఉంటుంది. మీరు ఏ కోరికలు కానీ ఆ ధ్యానం వల్లనే మనం కోరుకోవచ్చు. అన్నీ జరుగుతాయి. ఎందుకంటే మాకు అనుభవం అయింది కాబట్టి మేము చెప్తున్నాం. ముఖ్యంగా ఇంట్లో తల్లిదండ్రులు ఏ విధంగా ఉంటారో ఆ ఇంటి పిల్లలు కూడా ఆ విధంగా ఎదుగుతారు. ఇది కరెక్ట్. తల్లిదండ్రులు బుద్ధి పిల్లలకు వస్తుంది. తల్లిదండ్రులు ఏం తింటారో పిల్లలు అదే తింటారు. తల్లిదండ్రులు ఎట్లా మాట్లాడతారో పిల్లలు ఆ విధంగానే మాట్లాడతారు. ఈ విధంగా ఇట్లా ఉన్నాగా మరి ఇంటికాడ సరే మీరు 4 స్కూల్కి వెళ్ళి బయటికి ఇస్తే ఇంటికి పోతారు. ఇంటికాడ నుంచి మీరు ఏదో చదువు రాసుకుంటారు. అది మరి బళ్ళకి వచ్చినాక ఉపాధ్యాయుల గుణం ఏ విధంగా ఉంటుందో, ఉపాధ్యాయులు మీరు ఏ విధంగా మీకు కూర్చి చెప్తారో ఆ జ్ఞానం కూడా మీకు అంటుంది. అంటే ఉపాధ్యాయులు కూడా ఈ జ్ఞానం మీకు ఉండాలి. నేను ఉపాధ్యాయుల గురించి చెప్తున్నా, కొన్ని మాటలు చెప్తాను నేను. ధ్యానం అంటే ధ్యానానికి మించింది ప్రపంచంలో ఏది లేదు. నాకు గుర్తున్న కాడ చెప్తున్నాను నేను. నాకేమైందంటే పెద్దలు చెప్తాను నేను ఇప్పుడు. నాకేమైంది, నాకు అన్ని రోగాలు, ఒక్క రోగం కాదు, గుండె పొట్టుతో సహా అన్ని రోగాలు. నాకు గ్యాస్ ట్రబుల్, తింటే అరగకపోయేది, పంట నిద్ర రాకపోయేది. ఇంకా 3 నెలలకో 4 నెలలకో నేను బాడీ వీకెట్ చేస్తా అన్న కాలంలో ఈ ధ్యానం నాకు అటాక్ అయిపోయింది. ఈ ధ్యానం అటాక్ అయ్యి నాకు అన్ని రోగాలు పోయినాయి. అవన్నీ చెప్తే నాకు గంట అవుతుంది, ఇక టైం సరిపోదు నాకు. మీరు కావాల్సి ఉంటే, మీ పెద్దలకి ఎవరైనా కావాల్సి ఉంటే యూట్యూబ్లో ఉండే 4 ప్రోగ్రాంలు ఉన్నాయి, ఈరోజు అవి మీరు అవి స్పిరిచువల్ జర్నీ, భూషయ్య, జయహవాయిని, పిఎంసి అంటే వస్తాయి. అందులో మొత్తం 4 ప్రోగ్రాంలు వస్తాయి. అందులో ఇవన్నీ చెప్పాలంటే ఇప్పుడు కుదరదు. కానీ అన్ని రోగాలు పోతాయి. రోగాలు పోయినాక మన బాడీ మొత్తం శుద్ధి అయిపోతుంది. బాడీ శుద్ధి అయిపోయినాక మన మెదడు మొత్తం శుద్ధి అయిపోతుంది. అప్పుడు మన మెదడు ఉంటుందంటే ఎంత 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 పనిగాని చూస్తే ఎమ్మడెత్తకపోతుంది మన లోపల. ఎంత చదువుగాని చూస్తే ఎమ్మడెత్తకపోతుంది. నేను చదువున్నది 3 తరగతి. ఇప్పుడు 10వ తరగతి వాళ్ళు నా దగ్గర చదవలేరు. ఇప్పుడు అంత చదువు నేను చదివినట్టు నా లోపల చదివాను నేను. ఆ తర్వాత మా లోపల ఎంతో శక్తి దాగే ఉంది. ఆ శక్తిని వెలికి తీయాలంటే మాలోనికి మనం పోవాలి. మాలోనికి మనం అంటే ఇప్పుడు ప్రపంచంలోనికి మనం పోతున్నాం. పొద్దున్న లేస్తే పండుకున్నది మొదలు, రాత్రి పండుకునే వరకు, పొద్దుగా లేచింది మొదలు, మనం మొత్తం మన శక్తిని మొత్తం బయటికి పంపిస్తున్నాం. పొద్దున్న లేస్తే శక్తి అంటే ఏంది? మన మనసును, మన శక్తిని, మన ఒక పవర్ను మొత్తం బయటికి పంపిస్తున్నాం. ఎందుకు? ధనం కోసము, మన పిల్లల భవిష్యత్తు కోసము, మన పేరు కోసము, మన పదవుల కోసము, ఎన్నో దానికి మన పవర్ పొద్దున్న లేస్తే బయటికే పంపిస్తున్నాం. మనకున్న పవర్ మొత్తం బయటికే పంపిస్తున్నాం. అయితే అంత పవర్ని రోజు ఉదయం గంట, సాయంత్రం గంట తిప్పి నీలోనికి నువ్వు పంపిస్తే నీ లోపల ఎంత శక్తి ఉందో మనం తెలుసుకోగలుగుతాం. మా లోన అంత శక్తి ఉంది. ఈ ప్రపంచంలో ఎంత శక్తి ఉందో ఆ భగవంతుడు ఈ చిన్న విగ్రహంలో అంత శక్తిని పెట్టిండు. తక్కువ లేదు శక్తి ఇలా. నేను పిల్లలుగా చెప్పేది, పెద్దలు చెప్తున్నా. ఆ శక్తిని మనం ఎప్పుడైతే కనుక్కుంటామో, ఎప్పుడైతే మనం చూస్తామో, ఆ విజ్ఞానం మొత్తం మనకు లోపలనే రిపీట్ అవుతుంది. మన బుక్ చదివే అవసరం లేదు.
మా దేహమే ఒక బుక్ అయిపోతుంది అన్నట్టు. మా దేహమే ఒక వేదాలు అయిపోతాయి. మన దేహమే భగవద్గీత అయిపోతుంది, ఉపనిషత్తులు అయిపోతుంది, పురాణాలు అయిపోతాయి. మొత్తం చదువుకోవచ్చు. అందుకనే బ్రహ్మంగారు చెప్పిండు, పుస్తకములు చదువ పూర్ణత్వమబ్బదు, హృదయ పుటములందు చదువవలెను, పారిశుద్ధ్యమొకటే పరమాత్మ చేర్చును, కాళికాంబ హంస కాళికాంబ. అరే బీటి చదువంతా పుట్టకూడి చదువురా నాయన, ఇదంతా నీ లోపల అనంతమైన శక్తి ఉందిరా, నీ లోపలికి నువ్వు పోతే అనంతమైన శక్తి నీ లోపటే ఉందిరా, బయట ఏం లేదు అని వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిండు. ఆ విధంగా బయట ఏం లేదు అంటే ఆధ్యాత్మికంగా చూస్తే ఏం లేదు, బయట భౌతికంగా అంతా ఉంది. అటువంటి అంటే ఇప్పుడు భౌతికంగా మీరు ఎదగాలి, మీ భవిష్యత్తు ఎదగాలి. భౌతికంగా ఎదుగుతూనే మీరు అనంతం నా శక్తిని తీసుకుంటారు. మా లోనికి మనం పోతే మన లోపల ఎంత శక్తి ఉందో చూసుకుంటారు. అప్పుడు మహానుభావులు అవుతారు మీరు. మరి పిల్లలకు స్కూలుకు వచ్చినాక అది ఎంత వయసు ఉంటుందో అన్ని నిమిషాలు ప్రతి ఉదయము సాయంత్రము, ఉదయం వచ్చినప్పుడు కూర్చోబెట్టాలి, మళ్ళీ ఇంటికి పంపించినప్పుడు మళ్ళీ కూర్చోబెట్టి ఇంటికి పంపించాలి పిల్లల. ఇదొక్క నేను మీ అందరినీ కోరుకుంటున్నా. పిల్లల భవిష్యత్తు ఎంతో బాగుపడుతుంది. పిచ్చి ఆలోచనలు పోతాయి. ఇది తిన్నామా, ఇంటికి పోయి అది తిన్నామా, అక్కడ ఉరుకుదామా, ఇక్కడ ఉరుకుదామా ఆలోచన లేకుండా వాళ్ళ ఏకాగ్రత శక్తి ఉంటుంది. దీని మీద అయితే వాళ్ళు బుక్స్ చదువుకుంటూ ఉంటారు, దాని మీద మైండ్ ఉంటుంది, ఇక్కడ పోకుండా ఉంటుంది. పిచ్చి ఆలోచనలు చేయరు పిల్లలు. మరి ఉదయము సాయంత్రము ధ్యానం చేపిస్తే చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా చేపియాలి. మీరు ముఖ్యంగా చేయాలి. ఒక 40 రోజులు ఉదయం గంట సాయంత్రం గంట మీరు ధ్యానం చేస్తే ఈ ధ్యానం వల్ల ఎంత శక్తి ఉందో మీకే తెలుస్తుంది. ఎవరు చెప్పే అవసరం లేదు. ఇప్పుడు వెనకటి మహానుభావులు ధ్యానం చేయాలి. ధ్యానం అంటే మన తపస్సు అంటే శ్లోకం ఇది మెడిటేషన్ అంటే ఇంగ్లీష్లో అంటారు. మరి తపస్సు అంటేనేమో సంస్కృతంలో, ధ్యానం అంటేనేమో తెలుగులో. ఏదైనా ఒకటే, మనకు ఏదైనా ఒకటే అర్థం వస్తుంది. ఎందుకంటే ధ్యానం చేయాలి, తపస్సు చేయాలంటే అడవికి పోయి ఎక్కడనో కుండ గుహలు కూర్చొని చేసే ధ్యానం. ఇప్పుడు ఏం లేదు, అదంతా మన ఇంట్లో కూర్చొని వస్తుంది ఇప్పుడు ఆ శక్తి మనకు. ఎందుకంటే గ్రహాలు అంత దగ్గరికి వస్తున్నాయి అన్నట్టు. దగ్గరకు వచ్చి విశ్వశక్తి ఎక్కువ కిందికి వస్తుంది కాబట్టి మనం ఎక్కడ కూర్చొని ధ్యానం చేసినా కూడా దబ్బున మనం దాన్ని కనెక్ట్ అయిపోతాం అన్నట్టు. కనెక్ట్ ఏంటంటే ఈ విశ్వంలో కాండానికి శక్తి ఉంది మనకు. ఈ కండ్లకు మాంసం కండ్లకు కాండానికి శక్తి మొత్తం నిండి ఉంది, అనువరం నిండి ఉంది ఆ శక్తి. అదే భగవంతుడు, అదే విశ్వశక్తి, అదే ఆధ్యాత్మిక శక్తి. అంటే అదే ఆ శక్తిని మనం తీసుకోవాలి అంటే ఉదయం గంట సాయంత్రం గంట ధ్యానం చేస్తే మన యొక్క బ్రహ్మరంధ్రం ఓపెన్ అయిపోతుంది. మనకు 9 రంధ్రాలు ఉంటాయి, కానీ ఒక రంధ్రం మనం వాడుకుంటలేము. అదే బ్రహ్మరంధ్రం అంటారు. ఆ బ్రహ్మరంధ్రం గుట్ట, ఆ బ్రహ్మరంధ్రం ఎప్పుడైతే విచ్చుకుంటుందో ఆ లోపల శక్తి ప్రో అయ్యి మన గుడి మొత్తం శుద్ధి అయిపోయి క్లీన్ అయిపోతుంది మొత్తం. నాకు అట్లా అయింది కాబట్టి నేను చెప్తున్నా. ఈ విధంగా శుద్ధి అయినప్పుడు మన మైండ్ ఫ్రెష్ అయిపోతుంది, మన రోగాలు పోతాయి. విజ్ఞాన శక్తి అనేది మా లోపలనే తెలుస్తుంది. ఒకటి చెప్పే అవసరం మనకు లేదు. అంత శక్తి మన లోపల దాగి ఉంది. కాబట్టి అందరూ ఉదయము సాయంత్రం ధ్యానం చేసి కృతాయుగములో ధర్మం ఏ విధంగా నడిచిందో ఈ కలియుగములో ధర్మం ఏ విధంగా నడుస్తుంది మనం ధ్యానం చేస్తే. ధ్యానం చేయకపోతే ఈ కలిపురుషుడు మనల్ని బట్టి పీడిస్తుంటాడు. ధ్యానం చేస్తే కృతాయుగము ద్వాపరయుగం, కృతాయుగంలో 4 పాదాలు నడిచింది, త్రేతాయుగంలో 3 పాదాలు నడిచింది, ద్వాపరయుగంలో 2 పాదాలు నడిచింది, కలియుగంలో 1 పాదం నడుస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఎవరు ధ్యానం చేయరు. భగవంతుడు అనేది లేడు అనుకుంటాం మనం అందరం, కానీ భగవంతుడు అనుమానంలో ఉండు. భగవంతుడు ప్రాధాన్యత చెప్పిండు, ఎందుగలడందు లేడని సందేహము లేదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతకి చూచిన అందందే కలడు దానవాగ్రని వింటే అని చెప్పిండు. అంటే సూది మోప సందు లేకుండా భగవశక్తి నిండి భగవంతుడు అంతటి నిండి నివిడుకుతమై ఉన్నాడు. కానీ ఈ మాంసం కళ్ళు కానరాడు. కళ్ళు మూసుకుంటే ధ్యానం చేయంగా 3వ కన్ను ఓపెన్ అయితే ఆ 3వ కన్నుతోటి ఆ శక్తిని మనం చూడొచ్చు. ఆ శక్తిని చూసినప్పుడు ఈ ప్రపంచం అంతా ఎంత శక్తిమయమో, ఎంత బ్రహ్మమయమో, ఎంత భగవంతుడు ఎంత నిండి నిబిడుకత ఉన్నాడు అని మనకు అప్పుడు తెలిసిపోతుంది. అనంతమైన శక్తి మనలోనే దాగి ఉన్నది. అర్థమైంది కదా అందరికీ? ముఖ్యంగా మీకు చెప్పేది ఇదంతా వాళ్ళ పిల్లలకు అర్థం కాదు, మీకు చెప్తున్నాయి ఇవన్నీ. ఒక పాట పాడి నేను ముగించుకుంటా. పాడి పంటలు పసిడి రాసులు ఆలమందలు పాలదారలు గరికె పువ్వులు గడ్డి పాన్పులు తుమ్మెదలు తూనీగ నవ్వులు ఎన్నో ఉండి ఏమీ లేదని బాధపడతావెందుకో, జీవించటములో ఉన్న మధురిమ తెలుసుకోలేదెందుకో.
శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. నువ్వు ఏ విధంగా బతకాలన్నా నీ మనసే కారణము, నీ బుద్ధే కారణము. శిల నీవే, శిల్పి నీవే, తోల్చుకునేది నీవే, నీ జీవితము నీవే. నీ జీవితం నీవే. నువ్వు ఏ విధంగా బాధపరుచుకుంటావో, ఏ విధంగా నువ్వు మంచిగా బతుకుతావో ఆ జీవితాన్ని నువ్వే తోల్చుకుంటావు నాయన. ఎవరు లేరు, నీ మనసే కారణం అని చెప్తున్నాను అనమాట. పండు వెన్నెల నిండు పున్నమి, సంధ్య వెలుగులు ఇంద్రధనసులు, సూర్యచంద్రులు కాంతి దారలు, విశ్వమున విరబూసె తారలు. పండు వెన్నెల నిండు పున్నమి, సంధ్య వెలుగులు ఇంద్రధనసులు, సూర్యచంద్రులు కాంతి ధారలు, విశ్వమున విరబూసె తారలు. పుడవి ఎంతో గొప్పదో, మన పుట్టుకెంతో భాగ్యమో. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. పాడి పంటలు పసడి రాసులు, ఆలమందలు పాలదారెలు, గరిక పువ్వులు గడ్డి పాన్పులు, తుమ్మెదలు తూనీగ నవ్వులు. ఎన్నో ఉండి ఏమీ లేదని బాధపడతావెందుకో, జీవించటములో ఉన్న మధురిమ తెలుసుకోలేదెందుకో. స్నేహమే మన జిందగీ, స్నేహమే మన బందగీ, స్నేహమేలే సన్నిధి, స్నేహమే మన పెన్నిది, స్నేహమేలే జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, నీడనిచ్చే తోడులా. నీ శిలా నీవే, శిల్పం నీవే, శిల్పి నీవే సృష్టిలో. ముక్తినిచ్చే గురుడు మనకు పత్రిరాజు వెంటనుండగా, భయము లేదు విజయమే మన జీవితాలిక స్వర్గమే. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. జై బ్రహ్మర్షి పత్రిజీ మహారాజ్ కి, బ్రహ్మర్షి పత్రిజీ మహారాజ్ కి, బ్రహ్మర్షి పత్రిజీ మహారాజ్ కి. థ్యాంక్ యూ భూషే సార్. అందరు కూర్చోవాలి. స్టూడెంట్స్ ప్లీజ్ సిట్ డౌన్, సిట్ డౌన్, ఫస్ట్ సిట్ డౌన్. ఇప్పుడు మన ప్రోగ్రామ్ అయిపోయింది. ఇప్పుడు గేమ్స్. క్లాస్ బాగుందా? మెడిటేషన్ బాగుందా? క్లాప్స్ కొడదాం మరి. జై బోలో భారత్ మాతా కీ, జై బోలో భారత్ మాతా కీ, జై జై మాతా. ఈ స్లోగన్